వస్తామండి. ఆగండి. మాకు బిడ్డలు లేరు కనుక మా ఇద్దరిలో ఎవరు ముందు పోయినా రెండో వారికి ఇది తోడుగా ఉండాలని దీన్ని కొనుక్కున్నాం. ఈ రోజు మిమ్మల్ని చూశాక ఇక దీని అవసరం ఉండదు అని నిర్ణయానికి వచ్చాను. ఈ కర్రను విరిచేసి మా కన్న బిడ్డల్లా మీరు ఇక్కడే ఉండిపోతారు, లేక ఈ కర్రను మాకు వదిలేసి మాకు కాకుండా వెళ్ళిపోతారు. మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి. మన చెక్కడ దొరకండి స్టేషన్ మాస్టర్ గారు ఇంట్లో పెట్టేసుకున్నారు. ఈ రోజు నుంచి వాళ్ళ సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి చొక్కయ్యి రోడ్డు రోడ్ల తారు రోడ్డు మీద వెళ్ళినట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? చాలు ఏళకోళం ఎయ్యి ఎయ్యి అంటావు, ఆ తర్వాత నాతో ఎట్టుకుంటావు. చాలే ఎట్టుకోవడం నీతో ఎట్టుకోపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటుకు కానించి నీ కాలి కొడతాక నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేవా? సరే కాని వాళ్ళ ఇంటికొచ్చారు వీళ్ళు ఇంటికొచ్చారు అని చెప్పడమే కానీ మన ఇంట్లో పిల్లల సంగతి నీకు చెప్తేనే కానీ తెలీదు. వంకాయలతో మొదలంటే పిల్లకాయల దాకా వచ్చాడే. వస్తాను వస్తావా? వస్తాను. 2 డాలర్లు కట్టే డీజిల్ ఇంజిన్ మీద మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కానంటే స్వర్గంలో ఉన్న మేము అరిసిన సాలి కాని వచ్చి కూడిదీను. నేదేన్నే నువ్వు పెట్టే కూడెట్టడానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయి నాకు. కొంపలమ్మటి తిరుగుతావా? ఎవత్తది? ఇదిగో ఎగిరొక్క తన్ను తనేనంటే వెనక ముందు ఒకటైపోతుంది, జాగ్రత్త. కొంపలమ్మటి తిరుగుతావా? కొంపలమ్మట. లక్ష్మి, ఏమిటండి అక్కడ గ్లాస్ కో పంచి కనపడదే? పంచి సరే, నేను ఉతికారేసిన నల్లని చెరచీర కూడా కనపట్టలేదు. దొంగ వెధవ ఎవడైనా వచ్చాడా ఇంట్లోకి? వాళ్ళు ఎక్కడ తెచ్చారు? మేము వంట చేస్తాం పిన్ని, నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటే కూర్చోబెట్టారు. వీళ్ళు వంట పంపకుండా అయిపోదు. అయినా 4 రోజుల పాటు మన ఆరోగ్యం మిగలాలా అక్కర్లేదా? ఇవాళ మెనూ ఏమిట్రా? చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వడ, పునుగు, గారె, ఆవడ, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి. బాబాయ్ బాబాయ్. ఓహో, ఈ పంచి తమరు సింగారించారా? ఎలా ఉంది బాబాయ్? ముసలి వాసన వేస్తోంది. వాడెక్కడ? మధురా నగరిలో. ఏమిట్రా ఈ ఆడంగి వేషం? వంట కొత్త కదా, చిన్నమ్మ చేతి వంట రుచి రావాలంటే చిన్నమ్మ చీర కట్టుకోవాలి. మరి ఏమిటి అన్ని ఐటమ్స్ చెప్తున్నావు? ఏమిటి విశేషం? మీ చిన్నాడు పుట్టినరోజు, అదే 44 డౌన్. అయితే